హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఫ్లిప్కార్ట్ నుంచి ఒక బెస్ట్ డీల్ అనుకోవచ్చు ఒక ల్యాప్టాప్ని బుక్ చేస్తాం. ఈరోజు నేను ఏసర్ నుంచి ఒక కొత్త ప్రోడక్ట్ని అన్బాక్స్ చేయబోతున్నాను. దట్ ఈస్ ద ఏసర్ షిఫ్ట్ 3. సో ఇది మనకు ఇంటెల్ i5 ప్రాసెసర్తో అండ్ 11th జనరేషన్ వేరియేషన్తో 512 GB SSD అండ్ ఈవో అనే కొత్త ప్లాట్ఫామ్తో మనకు రన్ అవుతుంది. నేను దీన్ని ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్స్లో పర్చేస్ చేశాను. దీని ఎంఆర్పి వచ్చేసి 89,999 రూపీస్ ఉంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ ల్యాప్టాప్. నేను చాలా ల్యాప్టాప్స్ వెతికాను, అన్ని డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి, మంచి ప్రెస్టీజియస్ బ్రాండ్ నుంచి కూడా వెతికాను. బట్ ఈ ప్రైస్లో ఇలాంటి వేరియేషన్స్లో ఒక ల్యాప్టాప్ రావడం అనేది దట్ ఈస్ అ బిగ్ డీల్. సో నేను దాన్ని అన్బాక్స్ చేస్తాను. మనకు ఫ్లిప్కార్ట్ ల్యాప్టాప్ ఇచ్చేటప్పుడు మాత్రం ఇలా ఇచ్చాడు. సో ఇలాంటి ప్యాక్లో ఇచ్చాడు. ఈ ల్యాప్టాప్ నాకు ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది. సో ఇది బేస్ ప్యాక్ అండ్ ఈ బేస్ ప్యాక్ని అన్బాక్స్ చేద్దాం. ఈ బేస్ ప్యాక్ని అన్బాక్స్ చేస్తే ఇందులో మనకి ఇంకొక బాక్స్ ఉందండి. మీరు ఇక్కడ చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇచ్చారు. అండ్ ద మోడల్ నేమ్ వచ్చేసి ఏసర్ షిఫ్ట్ 3 అండ్ ఇట్ ఈస్ అ ప్యూర్ సిల్వర్ కలర్. అండ్ ఇక్కడ కొంచెం కోడ్స్ అన్ని అవి ఇచ్చారు. సో నథింగ్ ఇస్ దట్. అండ్ ఇక్కడ మీకు చూసినట్టయితే UN3481. సో ఇట్ ఈస్ అ 4 సెల్ బ్యాటరీ. నార్మల్గా మనకు ఉన్నటువంటి ల్యాప్టాప్స్ అన్నీ కూడా మనకు 3 సెల్స్ బ్యాటరీతో వచ్చాయి. సో దిస్ ఈస్ ద 4 సెల్ బ్యాటరీ అండ్ ప్రొడక్ట్ నేమ్ ఏసర్ ల్యాప్టాప్ కంప్యూటర్స్ ల్యాప్టాప్ వర్షన్. The quantity, it is contain 1 unit of a laptop and a user manual, adapter and a power cable and manufacturers by the company name ఇచ్చారండి. ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇది మనకు సెకండ్ బాక్స్. ఈ సెకండ్ బాక్స్ని కూడా మనం ఒకసారి ఓపెన్ చేస్తే ఇలా చూద్దాం. ఇందులో ఇంకొక మెయిన్ బాక్స్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ద ఒరిజినల్ వన్. ల్యాప్టాప్కి ఇచ్చినటువంటి బాక్స్. You can see this Acer brand name and the same specifications are here. ఇక్కడ చూడొచ్చు మీరు Intel inside and the processor name. And here మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. షిఫ్ట్ 3 ప్యూర్ సిల్వర్. అండ్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి మనకు విండోస్ 10 హోమ్ సింగిల్ లాంగ్వేజ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చారు. సో ఇది మనకు బేసికల్గా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. కంపెనీ మనకు చెప్పింది ఏంటంటే 2021లో మనకు విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. బట్ కోవిడ్ కారణంగా దాని ప్రొడక్టివిటీ అనేది కొంచెం డిలే అయిపోతుంది. దీన్ని మనకు 2022లో, సో కంపెనీ ఏముంటుందంటే మనం 2022లో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉంటుంది. ఆ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఒకవేళ వస్తే దీనికి ఫ్రీగా మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు అని మనకు కంపెనీ చెప్తుంది. అండ్ ఇందులో ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ని వాడుతున్నారు. సో ప్రాసెసర్ మోడల్ వచ్చేసి 1135G7 అనే ప్రాసెసర్ వాడుతున్నారు. దట్ ఈస్ ద 11th జనరేషన్ ప్రాసెసర్. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మోర్ స్పీడ్ ఉండొచ్చు దీనికి. అండ్ LCD ఫుల్ హెచ్డి IPS ప్యానల్ని యూజ్ చేశారు. ఇది మనకు 14 inches డిస్ప్లే వీడితోని వెరీ నారో బేజిల్స్తో మనకు వస్తుంది. గ్రాఫిక్స్ వచ్చేసి మనకు ఇంటెల్ ఐరిస్ XE అనే గ్రాఫిక్స్ని వాడారు. అండ్ మెమరీ వచ్చేసి ర్యామ్ మెమరీ వచ్చి మనకి 8 GB మెమరీ ఉన్నది. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ డూయింగ్ ఎడిటింగ్ అండ్ కోడింగ్ పర్పస్. అండ్ స్టోరేజ్ వచ్చేసి మనకు 512 GB SSD స్టోరేజ్ని యూజ్ చేశారు. 512 GB ఇట్ ఈస్ అరౌండ్ వీ కెన్ క్లెయిమ్ అరౌండ్ 475 GB. మనకు ల్యాప్టాప్లో వచ్చేసి 512 GB SSD ఇస్తారు. బట్ మనము ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు యాక్చువల్గా వచ్చేది మాత్రం 475 GB మాత్రం వస్తుంది. ఎవరైతే ఎక్కువ జర్నీ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ పవర్ కావాలి, నేను ఎక్కువ వర్క్ చేస్తాను, సో ఎప్పుడు నాకు ఛార్జింగ్ పోర్ట్ అవైలబుల్గా ఉండదు, సో నాకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ ఉండాలి, లైట్ వెయిట్గా ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో దిస్ ఈస్ అ బెస్ట్ డీల్. మనకు దీంతో 56 mAh బ్యాటరీ వస్తుంది. అది మీకు అట్లీస్ట్ 10 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ కంపెనీ మాత్రం మనకు 18 hours బ్యాటరీ బ్యాకప్ అనేది రికమెండ్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ దేర్ సిచ్యువేషన్స్ దే ఆర్ గివింగ్ ద 18 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్. బట్ మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 10 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్. అండ్ సాఫ్ట్వేర్ మనకు దీంట్లో MS ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్టూడెంట్ వర్షన్ 2019 ఇన్స్టాల్ చేశారు. దట్ ఈస్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో మనం ఇక్కడ చూడొచ్చు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్టూడెంట్ వర్షన్
2019 క్లాసిక్ యాప్స్ ఇంక్లూడెడ్ ఆన్ దిస్ పీసీ. సో ఇదైతే మాత్రం మనకు బాక్స్ ప్యాకింగ్. సో వీళ్ళు మనకు బాక్స్ పైన ఇచ్చేసారు. అండ్ 4 సెల్స్ ఆఫ్ బ్యాటరీ మనకు ల్యాప్టాప్లో ఇంక్లూడ్ చేశారు. బట్ మనకు 4 బ్యాటరీ సెల్స్ ఇంక్లూడ్ చేసినా కూడా మనకు ల్యాప్టాప్ వెయిట్లో ఎలాంటి వెయిట్ పెరగలేదు. ఇది మనకు 1.2 kgs వెయిట్ మాత్రమే ఉంది. సో దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసి చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ ద ల్యాప్టాప్. అండ్ మనం దీన్ని ఓపెన్ చేద్దాం. అండ్ మనకు యాక్చువల్లీ ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేస్తే డెలివరీ బాయ్ వచ్చేసి మనకు ఓపెన్ చేసి స్క్రాచెస్ ఏదైనా ఉన్నాయో మనకు చూపెడతారు. ఎనీ స్క్రాచెస్ ఆర్ డెంటింగ్. అండ్ హియర్ Acer. అండ్ ప్యాకింగ్ మాత్రం చాలా బాగా చేశారు. సో ఆబ్వియస్లీ సూపర్ ప్యాకప్. అండ్ సైడ్లో మనకు ఒక చిన్న బాక్స్ ఇచ్చారు. ఈ బాక్స్ని చూద్దాం. ఇందులో మనకి పవర్ కేబుల్ అండ్ అడాప్టర్ కూడా ఇచ్చారు. అండ్ అడాప్టర్ చాలా స్మాల్ సైజ్ ఉంది, చాలా పెద్దగా ఏం లేదు. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యారీ. సో మన కంపెనీ వాళ్ళు చెప్తున్నారు వెరీ లైట్ వెయిట్, ఆఫీస్ వర్క్ మనం చాలా బాగా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. చాలా ఈజీగా ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇంకా మనకి ఈ బాక్స్లో ఓపెన్ చేస్తే ఇది ల్యాప్టాప్. సో ఇది కూడా బాగా ప్యాక్ చేశారు. అండ్ సైడ్లో థర్మాకోల్ బెజిల్స్ మనకు పెట్టారు. సో ఏదైనా డ్యామేజ్ ఏమి ఉండకుండా. సో దీన్ని మనం తర్వాత ఓపెన్ చేద్దాం ల్యాప్టాప్ని. అండ్ దీంతో పాటుగా మనకి ఇచ్చేసారు ఒక ఏసర్ మాన్యువల్ ఇచ్చారు. సో సెటప్ గైడ్ అయితే ఇచ్చారు. అండ్ షిఫ్ట్ 3 మోడల్ నెంబర్ ఇచ్చేసారు. అలాగే మనకు వారంటీ, సో ఇంటర్నేషనల్ వారంటీ ఎలా ఉంటుంది ఏసర్ ల్యాప్టాప్ గురించి, ఇది మనకు వారంటీ కార్డ్. సో అండ్ దిస్ ఈజ్ ద ల్యాప్టాప్. అండ్ ఇది మనకు సిలికాన్ కవర్ ఇచ్చారు. ఇది చాలా సాఫ్ట్గా ఉంది. మనం దీన్ని ఫర్దర్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ హియర్ ఇట్ ఈస్ ద ల్యాప్టాప్ ఆఫ్ ఏసర్. ఇది మనకు ఏసర్ ల్యాప్టాప్, ప్యూర్ సిల్వర్ కలర్. సో బుల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మనకు మెటల్ ఇచ్చారు, దీనికి నాట్ మెటల్ ఫినిషింగ్, ఇది మెటల్ బాడీ. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు మెటల్ బాడీ ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ బాడీ కూడా బాగుంది. సో ఇది మనకు వెరీ థిన్ సైజ్, చాలా అంటే చాలా థిన్ సైజ్. ఇట్స్ లుక్ లైక్ యాపిల్ మ్యాక్. సో ఇక్కడ మనకు మోడల్ అయితే ఇచ్చారు షిఫ్ట్ అనేది, అండ్ లోగో వచ్చింది. సో లైటింగ్ ఇది కొంచెం మనకు షైనింగ్ వస్తుంది, కానీ ఓవరాల్గా మాత్రం చాలా బాగుంది లుకప్. అండ్ ఓపెన్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ అ ల్యాప్టాప్. సో మనకి దీనిపైన ఈ కవర్, కీబోర్డ్కి సంబంధించినటువంటి ఒక సాఫ్ట్ కవర్ ఇచ్చారు. సో దాన్ని కూడా ఓపెన్ చేశాను. అండ్ కీస్ కూడా చాలా బాగున్నాయి. దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి కూడా చాలా అంటే చాలా బాగుంది. సో చాలా సాఫ్ట్ అండ్ స్ట్రాంగ్ ఉన్నాయి. మనకు ల్యాప్టాప్ ఎప్పుడు తీసుకున్నా కానీ ఈ బాడీ పైన ఇలా ప్రెస్ చేస్తే మనకు ఏర్పడుతుంది. బాడీ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. సో ఈ ల్యాప్టాప్కి మనకి ఇక్కడ చూసినట్టుగా ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఉంది. అండ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే. సో డిస్ప్లే వచ్చేసి మనకు ఫుల్ హెచ్డి ఉంది. సో ఇది టోటల్గా ఫుల్ హెచ్డి డిస్ప్లే. ఈ ఫుల్ హెచ్డి డిస్ప్లేలో మనకు బ్రిజిల్స్ కూడా చాలా నేరో బ్రిజిల్స్ అనేది మనకి ఇచ్చారు. అండ్ వీళ్ళు మనకు చెప్తున్నారు లాంగ్ బ్యాటరీ అనేది ఉంది. అండ్ అలాగే వైఫై 6 అల్ట్రా ఫాస్ట్ వైర్లెస్ స్పీడ్తోని ఉంది. అట్లే విధంగా మనకి థండర్ బోల్ట్ 4 ఏదైతే ఇచ్చారో థండర్ బోల్ట్ 4 కూడా ఉంది. దాంతోపాటు మనకు HDMI పోర్ట్ కూడా ఇచ్చారు. అండ్ వీళ్ళు చెప్తున్నారు మనకు ఇంటెల్ ఈవో పవర్డ్ బై కోర్ i5 ప్రాసెసర్ ఇంటెల్ ఈవోతో ఉన్నాయి. అండ్ ట్రాక్ ప్యాడ్ కూడా చాలా బాగుంది. అండ్ సో ఇక్కడ మనకు DTS సౌండ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు స్పీకర్స్ ఇచ్చారు. మనం ఇక్కడ చూసినట్టయితే మనకి ఒకటి పవర్ కేబుల్ ఇచ్చారు ఒకటి, అండ్ పవర్ జాక్ ఒకటి ఇచ్చారు, అండ్ Type-C పోర్ట్ ఇచ్చారు, అండ్ 1 HDMI పోర్ట్ ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ అ థండర్ బోల్ట్ USB పోర్ట్. మనం రివర్స్ ఛార్జింగ్ కూడా మనం చేసుకోవచ్చు దీని నుంచి. అండ్ వన్ మోర్ సైడ్, అండ్ వీ హ్యావ్ ఏ K-లాక్ సిస్టమ్. దీనికి K-లాక్ సిస్టమ్ ఇచ్చారు.
అండ్ యూఎస్బి పోర్ట్ ఇచ్చారు అండ్ ఒకటి 3.5 mm జాక్ ఇచ్చారు అండ్ హియర్ ఇట్ ఈస్ అ ఫింగర్ ప్రింట్. ఇది మనకు వెరీ ఫాస్ట్గా ఉంటుంది అనుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇది ఇంటెల్ i5 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఓవరాల్గా ఇది అయితే ల్యాప్టాప్. సో దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి. సో ఒకసారి ఆన్ చేద్దాం. పవర్ బటన్ ఇక్కడ ఉంది, ఆన్ చేస్తున్నాను. సో ఇది మనకు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 seconds దీన్ని మనం ఆన్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి, ఓన్లీ ఫర్ 5 seconds. సో ఇది మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వచ్చింది. మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్తో దీన్ని ఈజీగా యాక్టివేషన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద అన్బాక్సింగ్ ఆఫ్ ల్యాప్టాప్ Acer 3.